నెంబర్ 1 లో ట్రిబ్లింగ్. నీస్ బెండ్ చేయాలి, బాడీ వాంచాలి ఇలాగనమాట. నీస్ కంపల్సరీ బెండ్ చేయాలి. నెక్స్ట్ మీడియం ట్రిబ్లింగ్. మీడియం ట్రిబ్లింగ్కి నీస్ బెండ్ చేయాల్సిన అవసరం లేదు. నీస్ సైడ్ ఇంకా బాడీ బెండ్ చేయాలి. నెక్స్ట్ హై ట్రిబ్లింగ్. హై ట్రిబ్లింగ్ అయితే ఏం బెండ్ చేయకుండా ఎవరు మనం చేసేది. ఇంకా ఇలాగే రొటేటింగ్ కూడా ఉంటుంది. మీకు కాంటే 3 ట్రిబ్లింగ్స్ ఉన్నాయి కదా, అందులో ఏదైనా వాడుకోవచ్చు. రొటేటింగ్ అయితే నేను మీడియం ట్రిబ్లింగ్ చూపిస్తాను. రొటేటింగ్ అంటే ఇలా పక్కకెళ్ళి ముందు తేవాలి. ఇది ఇలా అన్నమాట. ఇక క్యాచింగ్ అయితే కొంతమంది ఇలా వేస్తారు, కొంతమంది ఏమో ఇలా వేస్తారు. బట్ సాంగ్ మనం ఇలా వేయకూడదు, ఇంకా ఇలా వేయకూడదు, ఇలా వేయాలి. దిస్ ద పాస్. అంటే రియల్ మ్యాచ్లో అయితే ఎక్కువసేపు బాల్ పట్టుకోకూడదు. జస్ట్ 3 సెకండ్స్ పట్టుకొని వదిలేదు, లేకపోతే ఫౌల్ అవుతుంది. ఇలా పట్టుకొని వదిలేదంటే లేకపోతే ఫౌల్ అవుతుంది. ఇప్పుడు ఇది బాస్కెట్ బాల్ కదా, వాలీబాల్ కూడా ఉంది, కానీ ఎందుకు తేడా అని తర్వాత వీడియో చేస్తాను. ఒక బాస్కెట్ బాల్ హై ట్రిబ్లింగ్. హై ట్రిబ్లింగ్ ఇలా కదా, హై ట్రిబ్లింగ్ రొటేటింగ్ సేమ్ అలాగే మీడియం ట్రిబ్లింగ్ కానీ కాకపోతే అటు పక్క ఇటు పక్క నిట్టుకోండి. ఇంకా క్యాచింగ్ చేపేసా. ఇంకా తప్పించుకోవడం అయితే తప్పించుకోవచ్చు. అంటే ఎవరైనా దీన్ని డాజింగ్ బాల్స్ అంతా ఏమీ అంటారు. ఎలాగంటే ఎవరైనా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ చేసి అయితే బాల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, లేకపోతే మన బాల్ వాళ్ళకి ఒక్కొక్క చూసుకోవాలి. ఎస్, దట్ ఈస్ ద టెక్నిక్. ఇంకా ఇంకోటి ద ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ పాస్. సారీ, బాల్ బయటకి వెళ్ళిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ పాస్ అంటే బోత్ హ్యాండ్కి పాస్ చేసుకోవాలి. చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్ ఈజియెస్ట్ టెక్నిక్ టు డాజింగ్ బాల్స్ ఫర్ ద ఎనిమీ. అర్థమైందా? అంతే.